నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మాంతా తుఫాన్ నష్టంపై రేపల్లిలో మంత్రి అనగాని సమీక్ష. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడి. మాంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి. కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ భరోసా. టీటీడీలో జరిగిన పరకామణి దొంగతనం కేసును సిఐడి ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేయాలి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వాళ్లరామయ్య డిమాండ్. మాంతా తుఫాన్పై అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశం. మాంతా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హెక్టార్కు 25,000 వరకు పరిహారం అందించే అవకాశం ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాను వరద ప్రభావంపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాను వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారిని మత్స్యకారులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు అదనపు సహాయం అందిస్తున్నామని తెలిపారు. కోటయం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందిస్తున్న సహాయం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. గత 6 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా ఉనికించిందో దాని యొక్క తీవ్రతని ప్రజల్లో చూపించకూడదు, ప్రజలపైన భారం పడకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం కూడా ప్రత్యేకమైన బృందాన్ని పెట్టుకుని రియల్ టైం గవర్నెన్స్లో ఉండి దాని యొక్క కోర్సుని ఇప్పుడు మారే విధి విధానం చూసి దాని ప్రకారంగా ఎక్కడెక్కడ అది ఎఫెక్ట్ అవుతుందో అక్కడ ఉన్న అధికారులందరూ కూడా అందరినీ కూడా అప్రమత్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ మనం వినని విధంగా 2 రోజుల ముందు నుంచే అధికారులందరూ కావాల్సిన ఏంటంటే అన్ని సదుపాయాలు, పంపాల దగ్గర నుంచి ట్రాక్టర్లు, జెన్సెట్లు, అలాగే ఇన్వర్టర్లు, అలాగే ముందుగానే ఎక్కడెక్కడ లో ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే ఇనండేషన్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వెకేట్ చేసి వాటిని అక్కడున్న ప్రజలందరినీ కూడా రీహాబ్ తీసుకొచ్చి వాళ్ళకి అందరూ కూడా క్వాలిటీ ఫుడ్, అలాగే మెడిసిన్స్, ఎవరికైతే హాస్పిటల్కి వెళ్ళాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, డయాలసిస్ పేషెంట్లు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లే విధంగా, లేకపోతే ఎక్కడైతే సేఫ్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్కి తీసుకెళ్లే విధంగా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఏదో పోలీస్ టవర్స్ ఉన్నాయో 81 ఉన్నాయి రాష్ట్రంలో, అవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా అలాగే ప్రికాషన్స్ తీసుకోవాలి అని కూడా తెలియజేయడం నిజంగా ఇది ఒక చరిత్ర. ఇవన్నీ చూస్తూ ఉంటే బ్లూ మీడియా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. టెక్నాలజీ వాడి ఏం చేశారు, నిజంగా ఇంత అద్భుతంగా టెక్నాలజీ వాడి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి టీం అంతా కూడా క్షణం దాన్ని పర్యవేక్షణ ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ లేకుండా, ముఖ్యంగా మొదటి రోజు నుంచి కూడా డప్పు కొట్టి గ్రామాల్లో ఎప్పుడో ఇంతకుముందు డప్పు కొట్టేవాళ్ళు, మళ్ళీ ఈరోజు ప్రతి వారికి తెలియజేయాలా, ఊరికనే పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటకు రాకూడదు, అలాగే పశువులను ఎలా కట్టేయాలి, బోట్స్ని కూడా మత్స్యకారులు ఎలా ఎప్పుడు కట్టాలా, ఎక్కడ కట్టాలి అన్నీ కూడా వాళ్ళందరూ కూడా చైతన్యపరిచి ఎంత స్పీడ్తో విండ్ వస్తుంది, రెయిన్ ఎక్కడ వస్తుంది అన్నీ కూడా తెలియజేయడంతో ఎంతో నష్టాన్ని మనం ఈరోజు గాన్ టువర్డ్స్ తెలంగాణ. అప్పుడు డ్రోన్స్తో కూడా వాడి ఎక్కడెక్కడ మనకి అగ్రికల్చర్ పరంగా మనకి ఇబ్బంది కలిగిందో అది ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి చేయాల్సిన ప్రక్రియ. అలాగే ఉన్నటువంటి వాటి నుండి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సైక్లోన్ ఆఫ్టర్ ఎఫెక్ట్ రాకుండా ఉండేదానికి సైంటిస్టులను కూడా పంపించి అగ్రికల్చర్ వాళ్ళని అనుసంధానం చేసి వారికి కూడా మంచి అంటే ఇంత మంచి చేయాలని చెప్పి తప్పన పనిచేస్తున్న ముఖ్యమంత్రి నిజంగా అనుకుంటున్న నిజంగా చాలా అదృష్టదాయకం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్న తరుణంలో ఈ బ్లూ మీడియా పిచ్చిగా మాట్లాడటం నిజంగా బాధాకరమైన విషయం. ప్రజలు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు గవర్నమెంట్తో, ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా. ఎందుకంటే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని దుర్గాపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను ఎవరు నిరోధించలేము, కానీ వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఎలా పనిచేశాయి, ఏ విధంగా రక్షణ కల్పించారో గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాల అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణ నష్టం జరగలేదన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల తుఫాను వైపరీత్యం నుండి బయటపడ్డామన్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షలు జరిపి సమన్వయంగా పనిచేయడం ద్వారా పెను ప్రమాదం నుండి బయటపడ్డామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయన్నారు.
జిల్లాలో 26,000 ఎకరాలలో వరి పంట నీట మునిగిందని, పంట నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, ఏఎస్ఓ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. దాదాపు పెద్ద ప్రమాదం నుండి మనంతా బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం అనేది మనం నిరోధించేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రక్షణగా ప్రభుత్వాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ మోంతా తుఫాన్ సందర్భంగా పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం జిల్లాలో భీమవరంలోనే కాదు జిల్లాలో తీర ప్రాంతంలో కూడా ఒక్క మరణం లేకుండా, పశు సంపదకు కూడా ఏ విధమైన నష్టం లేకుండా ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబడలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనంతా కూడా గ్రహించాలి. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 రోజుల పాటు రాత్రి అంతా కూడా సచివాలయంలోనే పడుకుని, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రతి 2 గంటలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సమన్వయంతో పనిచేయడం, వారికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో అన్ని శాఖల వారు చక్కని సమన్వయంతో పనిచేయడం వల్ల మాత్రమే ఈ విధంగా మనం పెద్ద వైపరీత్యం నుండి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా భావించాలి. పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ కూలిపోయాయి, చాలా చోట్ల పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి రహదారులకు అడ్డంగా. అయినప్పటికీ కూడా ప్రజల్ని ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అది భీమవరం కానివ్వండి, పాలకొల్లు కానివ్వండి, ఆచంట కానివ్వండి, ముఖ్యంగా తీర ప్రాంతం ఏదైతే ఉందో, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి అనేక గ్రామాలని దాదాపు 91 చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరినీ అక్కడికి తరలించడం వల్ల మనంతా కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, రాహుల్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది, జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు సీఎం గారు కాన్ఫరెన్స్ ద్వారా మానిటర్ చేయడం, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏదైతే కింద స్థాయి అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా పెద్ద ఎత్తున మనం సక్సెస్ అయ్యామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం. టీటీడీలో జరిగిన పరకామణి దొంగతనం కేసు దర్యాప్తులో అడుగడుగున తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. దీనికి నాటి చైర్మన్, టీటీడీ అధికారులు, ఈవో బాధ్యులని పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కుట్రలను వెలికి తీయడానికి హైకోర్టు సునిశ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలో దొంగతనం జరిగిన ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదన్నారు. కోట్లాది రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తి లోక్ అదాలత్లో రాజీ పడడం న్యాయానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సిఐడి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేసి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2023లో జరిగిన పరకామణిలో చేతివాటం, దొంగతనం, అదంతా కూడా సునిశ్చితంగా పరిశీలిస్తే అదేదో పెద్ద కుట్రలాగా కనిపిస్తూ ఉన్నది. అడుగడుగున ప్రతి అడుగులో కూడా తప్పిదాలు కనపడుతున్నాయి. చైర్మన్ తప్పిదం కావచ్చు, టీటీడీ అధికారుల తప్పిదం కావచ్చు, ఈవో తప్పిదం కావచ్చు, అడుగడుగున తప్పిదాలు కనపడుతున్నాయి. దీని గురించి ఈ కుట్ర వెలికి తీయటానికి దర్యాప్తు చాలా సునిశ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఆల్రెడీ గౌరవ హైకోర్టు వారి దృష్టిలో ఉన్నది. ఆల్రెడీ సిఐడిని ఆదేశించారు దర్యాప్తు చేయమని. అది పక్కన పెడితే నేను రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా స్వామివారి భక్తులందరూ కూడా ఏం జరిగింది ఆనాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉండగా, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇదేదో దొంగల దోపిడీ జరిగిందా, స్వామివారి సేవ జరిగిందా? ఒక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దొంగతనం జరిగింది. ఆ రోజు డ్యూటీలో ఉన్న అధికారుల దృష్టికి వచ్చింది. 29/4/23 కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తాను నేను. దాంతో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది, అమ్మా ఇంత జరిగిందా టీటీడీలో.
స్వామివారి దగ్గరే ఉంటూ స్వామివారి దగ్గర జీతాలు తీసుకుంటూ స్వామివారి సొమ్ము తింటూ స్వామివారికే ఈ రోజున ఇంత అన్యాయం చేస్తారా అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. 29/4/23 రాత్రి 11 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నేను ఎందుకు రాత్రి 11 గంటలని నొక్కుతున్నా అంటే ఉద్దేశం చెబుతున్నాను. నేను రాత్రి 11 గంటలకి ఆనాడు వై సతీష్ కుమార్ అని అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, అతను ఒక రిజర్వ్ పోలీస్ నుంచి వచ్చిన అతను రిజర్వ్ పోలీస్ నుంచి వచ్చాడు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషను కేసులు ఈ పరంపర వాళ్ళకి ఆటే తెలియదు. వాళ్ళకి అతను రిపోర్ట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో, అయ్యా సివి రవికుమార్ అని అతను కోట్లాది రూపాయలు దొంగతనం జరిగింది, దీన్ని మేము పట్టుకున్నాం, ఈ కేసు పూర్వాపరాలు దర్యాప్తు చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 19/2023 అండర్ సెక్షన్ 379, 381 IPC 379 అండ్ 381 IPC కింద కేసు రిజిస్టర్ చేసినాడు రాత్రి 11 గంటలకి. అప్పుడే అతను సెక్షన్ 409 కూడా వెయ్యాలి, మిస్అప్రోప్రియేషన్, తనకు అప్పచెప్పిన బాధ్యతల్లో ఉన్న ఆ డబ్బుని దుర్వినియోగం చేయటం, ఆ సెక్షన్ కూడా వేయాలి. ఆ సెక్షన్ వేస్తే 10 సంవత్సరాల వరకు జైలు వేసే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు జైలు. ది డే 1 నుంచే తప్పటడుగు. మరి ఎవరు ఆదేశించారు? చైర్మన్ ఆదేశించారా? ఆనాటి ఈవో ధర్మారెడ్డి గారు ఆదేశించారా? ఎవరు ఆదేశించారు? ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు సివి రవికుమార్ మీద. ఇన్వెస్టిగేట్ చేయాలి కదండి, దర్యాప్తు చేయాలి కదండి. ఇతన్ని స్టేషన్కి పిలిపించారు. స్టేషన్కి పిలిపించి ఇతన్ని ఏమీ మాట్లాడకుండా, ఇంట్రాగేషన్ చేయకుండా స్టేషన్లో కూర్చోబెట్టి 30వ తారీఖున అంటే నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన నెక్స్ట్ డే 41A CRPC నోటీస్ ఇచ్చి వెళ్ళిపో బాబు, పిలిచినప్పుడు కోర్టుకు రా అని పంపించారు. ఇదండి చేయాలి. ఇదా ఆ రోజున చైర్మన్ గారు, అప్పుడు వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎవరున్నారు నాకు ఐడియా లేదు, ఇద్దరిలో ఒకరు. సివి రవికుమార్కి ఒక చిన్న దెబ్బ పడకూడదు, అతన్ని ఇంట్రాగేషన్ పేరిట ఇబ్బంది పెట్టకూడదు, తూతూ మంత్రంగా 41A నోటీస్ ఇచ్చి పంపించండి, అతను కోర్టుకు కావాల్సినప్పుడు వస్తారు. అదేనా మీరు ఇచ్చిన డైరెక్షన్? పరకామణిలో ఏదైనా తప్పు జరిగి ఉంటే నేను తల తీసుకుంటా, నా హయాంలో తప్పు జరిగితే అలిపిరి మెట్లపై తల నరుక్కుంటా. భువన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్య. నేనన్నది కాదు, ఈ సోషల్ మీడియా నేనన్నానని పెడతారు రేపు సోషల్ మీడియాలో. ఆయనన్న మాటలు ఇవి. నేనైతే తల నరుక్కో కరుణాకర్ రెడ్డి అని నేను అనను, అలిపిరి మెట్ల మీద తల నరుక్కో అని నేను అనను. మీ వ్యాఖ్యలు మీ చిత్తశుద్ధికే నేను వదులుతాను. కానీ ఈ దొంగతనం ఏంటి? ఈ 14.5 కోట్ల రూపాయల ఆస్తులు గిఫ్ట్ తీసుకోవటం ఏంటి రవికుమార్ దగ్గర నుంచి? అలా రవికుమార్కి నీకున్న సంబంధం ఏంటి? ఎందుకు రవికుమార్ అని పెట్టుకుని స్వామివారి పరకామణిలో దొంగతనం కేసుని ఎందుకింత నీరుగచ్చడానికి మీరంతా ప్రయత్నం చేశారో అది చెబితే చాలు. తల నరుక్కోక్కర్లేదు, మీరు చావక్కర్లేదు, మరణించక్కర్లేదు, చావాలని ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. ఈ దొంగతనం బయట చెప్పండి. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నానని ధైర్యం ఇచ్చే నేత చంద్రబాబు అని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. తుఫాను విషయంలో సీఎం చంద్రబాబు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. తుఫాను నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగారని అన్నారు. పక్క రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మా రాష్ట్రంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా జగన్ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు. నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. గత 3 రోజులుగా చూస్తూ ఉన్నాం, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ఈ విధంగా ఈ 2 రోజులుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి తుఫాను వల్ల వచ్చే ప్రమాదాన్ని మినిమైజ్ చేయగలిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం. పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం, ఇదే తుఫాను పక్క రాష్ట్రాలు లేకపోయినప్పుడు పక్క రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో. అంటే ఒక పరిపాలనా దక్షుడు, అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రంలో పరిపాలన ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు పనిచేయడమే సమర్థత. మరి అటువంటి సమర్థత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాష్ట్రం ఇంత పెద్ద విపత్తు నుంచి కూడా బయటపడింది. గతంలో కూడా చూసింటారు, హుద్దు తుఫాను కానీ అంతకుముందు హురికేన్ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు కూడా ఇదే మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు
ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగినారో, ఏ విధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాధారణ పరిస్థితులు తేగలిగినారో గత అనుభవాలు కూడా చూసాం. ప్రతిపక్షం చూస్తూ ఉంటే విమానం లేవని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను పరిసర ప్రాంతాలను పరామర్శించేదానికి విమానాలు లేవని రావడం లేదంట. విమానాల్లో పోయి ఆయన ఏం పరిస్థితిని సమీక్షిస్తాడో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రతిపక్షం తీరట్లా ఉంది. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రతిపక్షం స్పందించకపోవడం ఒక ఎత్తు అయితే, బురద చల్లడం, విషం చిమ్మడం, ప్రజల్లో ఒక ఫేక్ మీడియాలని సృష్టించడం, కొత్త ఎన్ని ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్తిపోసే కార్యక్రమానికి నాంది పలికినారు. ఈ మధ్యకాలంలో ఏది కూడా వాళ్ళకు విమర్శించేదానికి, ఏది కూడా తప్పు అని చెప్పేదానికి ఏది దొరకడంలే. ఈ రాష్ట్రంలో 16 నెలల పరిపాలనలో కేవలం ప్రభుత్వం మీద ఫేక్ మీడియా, సోషల్ మీడియాలు ఉపయోగించి ఒక ఫేక్ సమాచారాన్ని, దుష్ప్రచారాన్ని పంపించడం, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు. తుఫాన్ వచ్చినా ఇదే పనే, గూగుల్ వచ్చినా ఇదే పనే, ఎక్కడో దొంగ లిక్కర్ వ్యాపారం జరిగితే ఇదే పనే. ప్రభుత్వం మీద బురద చల్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నారు. కడప నగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైన్స్ అన్నీ కూడా దాదాపు పూర్తయి ఎక్కడా కూడా నీరు నిల్వని పరిస్థితి. ఈ ప్రభుత్వంలో నిన్న మేము కానీ ఎమ్మెల్యే కానీ తిరిగినప్పుడు ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ప్రమాదం, అంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా మినిమైజ్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.